మీడియా మిత్రులందరికీ, పత్రికా ఫ్రెండ్స్ సోదరులు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మొన్న కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మన ఊరు మాటా మంత్రి అనే కార్యక్రమం కాకినాడ జిల్లా నాయకులతో, జిల్లా రైతులతో, విద్యార్థులతో, ప్రజలతో ముఖాముఖి జరపడం తెలిసిన విషయమే. ఆ ఒక్క విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు కొంతమంది కోనసీమలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది కోనసీమ ప్రాంతం జిల్లాలో సమావేశం కావడం, అక్కడ జరిగినది అంశం వేరే అయితే వీళ్ళు మాట్లాడే అంశం చాలా విడ్డూరంగా వచ్చింది. అందులో ముఖ్యంగా కాపులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. దీంట్లో ఏమాత్రం అనుమానాలు లేవు. దాదాపు ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలని, సంక్షేమ అన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ఉంది. ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉంది. దాదాపు 90% అమలు చేయడం కూడా జరిగింది. కాపులను వెన్నుపోటు పోడిచిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 2014, 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాపులకు ఎక్కడెక్కడ అనువుగా ఉంది, ఎక్కడెక్కడ పెండింగ్లో ఉందో అవన్నిటిని కూడా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 1.5 ఎకరా ఇట్లా ప్రతి చోట కూడా కాపులకు, బలిజలకు, కాపు కమ్యూనిటీ సంక్షేమానికి స్థలాలు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి తిరుపతిలో కూడా 2 ఎకరాల భూమిని కాపు భవనానికి గత ప్రభుత్వం 2014, 2019 తెలుగుదేశం ప్రభుత్వంలోనే అలాట్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 నుంచి 2024 వరకు క్రమేణా ఒక కాపు భవనానికి కానీ, కాపు కళ్యాణ మండపానికి కానీ, కాపు సంక్షేమానికి కానీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చెప్పింది ఇప్పటికి చాలా వరకు సంక్షేమాలు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చింది. దాదాపు పూర్తిగా వస్తూ ఉంది. ఇంకా ఇచ్చిన దాంట్లో కాపులకు సంక్షేమానికి కట్టుబడి ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాపుల సంక్షేమానికి కూడా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి చేసేదానికి క్లియర్గా ఉన్నారు. దీంట్లో సందేహాలు కూడా లేదు. మేము ఒకటే చెప్తున్నాం, అధికారం ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయినప్పుడు ఒక మాట మాట్లాడే నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అనేసి కూడా తెలియజేస్తున్నాను. అధికారంలో ఉండేటప్పుడు కాపు కులస్తులను, బలిజలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పురుగులు చూసినట్టు అందరికీ తెలిసిన విషయమే. అది నిజం కాదా అనేసి కూడా వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కాపుల పైన, బలిజల పైన కపట ప్రేమ చూపిస్తున్నాడు. దాన్ని పెట్టుకొని తోట త్రిమూర్తులు నాయకత్వంలో
కోనసీమలో కాపు నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులందరూ కూడా చేరి అక్కడ నిన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు కాపులకు అన్యాయం చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, దేశం సమాజం బాగుండాలి అనుకునే వారిని కులాల చట్టంలో బంధించడం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలను వక్రీకరించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకుంటున్నారు. అది కావాలంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. దేశం సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకునే నాయకులలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకరనేసి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కులం లేదు అనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిస్తూ అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి అక్కడే పోటీ చేస్తున్నాడు కదా ప్రతిసారి. ఆయనకి నిజంగా ధైర్యం ఉంటే పులివెందల నుంచి తప్పి ఇంకొక చోట కూడా నిలవమని గెలవమని చూద్దాం. ఎందుకు పులివెందల్లోనే కంటెస్ట్ చేస్తున్నాడు, అది ఎందుకు వీళ్ళు అడగకూడదు అనేసి కూడా నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. మొన్న మీ అందరికీ కూడా తెలుసు, కాళహస్తిలో కొట్టే సాయి అని జనసేన నాయకుడు అప్పుడు పోలీస్ అధికారులు ఒక అతను వచ్చి చెంపదెబ్బలు కొట్టి వీడియోలు వైరల్ అయింది, అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు లేని ప్రేమ అప్పుడు ఎవరు ప్రశ్నించారు? అప్పుడు ఒక జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి అతన్ని పరామర్శించి మరలా ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతని పైన కేసు కట్టి ఎవరైతే పోలీస్ అధికారి అతని పైన చేయి చేసుకున్నారో ఆ అధికారిని సస్పెండ్ చేయించి అంతవరకు తీసుకురావడం జరిగిందనేసి కూడా పవన్ కళ్యాణ్ గారే చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నా. అంతేకాదు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరైతే పోలీస్ అధికారులతో జనసేన నాయకుడు దెబ్బతిన్నాడో అతనికి శ్రీ కాళహస్తీశ్వర దేవాలయానికి పాలక మండలి చైర్మన్గా నియమించి అతనికి న్యాయం చేసే దిశగా చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా జనసైనికులు ఎవరైనా బాధలు పడి ఇబ్బందులు పడితే ఎవరైనా సరే కులము గోత్రము అంతా లేకుండా చేస్తున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన నాయకులకు అన్యాయం జరిగితే నేనున్నానని తెలియజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సంఘటనలు ఎవరికైనా సరే, ఇటువంటి సామాన్య కార్యకర్తకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏదైనా అవకాశం కల్పించాడా అనేసి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి నాయకుల్ని నిలదీస్తున్నాను. టోటల్ కాపులకు కేటాయించిన కళ్యాణ మండపాలు కానీ భవనాలు కానీ పూర్తిగా కూడా నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. కాపు విద్యార్థులకు గత ప్రభుత్వంలో స్కాలర్షిప్లు ఇచ్చారనేసి చెప్తున్నారు. కాపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్కాలర్షిప్లు ఎవరికి ఇవ్వలేదు. ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తుందని విదేశాలలో చదివే విద్యార్థులకు వాళ్ళకు కూడా వృత్తి కల్పిస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ సమాజానికి కానీ కాపు విద్యార్థులకు కానీ విదేశీ విద్యానికి కానీ ఏ ఒక్కటి కూడా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా చేయలేదనేసి కూడా నేను ఈరోజు కరాఖండికి చెప్తున్నాను. అప్పుడు ఏమైనా ఈ కాపు నాయకులంతా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చేరిన కాపు నాయకులు అవన్నిటిని ఎందుకు ప్రశ్నించకూడదు అనేసి నేను
వాళ్ళని నిన్న జరిగిన కాపు నాయకులను కూడా ఖండిస్తున్నాను. అప్పుడు లేని ప్రేమ, కపట ప్రేమ ఈ 2 ఏళ్ళు అధికారం పోయినాక ఆలోచనలో పడి, డిఫెన్స్‌లో పడి మాకు అధికారం పోయింది. మేము మళ్ళా అధికారంలోకి వచ్చేస్తామనేసి మళ్ళా కాపుల పైన కపట ప్రేమ చూపించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇవందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులు పాలేగారులుగా తయారయ్యి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం తప్ప వేరే పని లేదు అనేసి కూడా తెలియజేస్తున్నాను. ఒక నియోజకవర్గంలో మా ఊరికి రోడ్డు లేదనేసి ఒక వెంగయ్య అనే విద్యార్థి రోడ్డు వేయమని అడిగితే అతన్ని నానా బూతులు తిట్టి అవమానాలు పరిచి చేయడం తెలిసిన విషయమే. ఈ అవమానాలు భరించలేక అతను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. అప్పుడేమైనారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోనసీమలో చేరిన నాయకులు అందరికి కూడా నేను సూటిగా వాళ్ళని కూడా అడుగుతున్నాను. అప్పుడు మీటింగ్లు పెట్టి ఇవన్నీ అడగకూడదా అనేసి కూడా వాళ్ళని కూడా నేను ఇది హెచ్చరిస్తున్నాను. కోనసీమలో కాపుల ఇళ్లపై దాడులు చేసినప్పుడు, రాళ్ళు వేసినప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు అడ్డుకోలేదు, వైసీపీలో ఉన్న నాయకులు, కాపు నాయకులు ఎందుకు అడ్డుకోలేదనేది కూడా ఇంకోసారి కూడా వాళ్ళని అడుగుతున్నా. ఖండించలేదు, వాళ్ళకు సానుభూతి కూడా తెలపడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించలేని వైసీపీ నాయకులకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదు లేదు అనేసి కూడా ఖచ్చితంగా కూడా చెప్తున్నాను. ఖచ్చితంగా ఎన్నికల హామీలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా ఒకటి తర్వాత ఒకటి మనం చేయడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాన్ని చేపించేదానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి చేసేదానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడి ఇప్పటికే ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే చేస్తూ ఉండేదని కూడా అందరూ చూస్తున్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం ఏదైనా ఒకటైనా జరిగిందా అది చెప్పమని నేను ఈరోజు వైసీపీ నాయకులు కూడా అడుగుతున్నా. నిన్న సాయి కృష్ణ ఘటన, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాన్ని కూడా ప్లే కార్డ్స్ ఎత్తుకొని, భూతద్దాలతో ఎత్తుకొని, ఈడ కూడా కొంతమంది నాయకుల్ని వెంటబెట్టుకొని సాయి కృష్ణకు యాక్షన్ తీసుకోలేదు, దానిపైన అన్యాయం జరిగింది అనేసి చెప్పాడు. ఒకటే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కూడా, తప్పు ఎవరు చేస్తే ఏ కులాన్ని అంటగట్టద్దండి రాజకీయాలకు. కుటుంబం, కులం రాజకీయానికి కరెక్ట్ కాదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. వాణ్ణి కూడా కులం చూపించి, బలిజ కులం, కాపు కులం అని చూపించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్లే కార్డులు పెట్టి చూస్తామని కూడా అందులో ముఖ్యంగా ఇక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి కూడా ఈ ప్లే కార్డులు పెట్టుకొని చేయడం విడ్డూరంగా ఉంది. మీ కాలంలో 5 ఏళ్ల కాలంలో ఎంత అన్యాయాలు, ఘోరాలు వన్ సైడ్గా జరిగినాయా లేదా మీరే చేసుకోండి. ఉదాహరణకి తిరుపతి పట్టణంలోనే వేల కోట్లు దోచుకున్నారు. ఒక పుణ్యక్షేత్రంలో గంజాయి అమ్ముకునే సంస్థను నెలకొల్పారు 5 ఏళ్లలో. అది 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు పట్టింది. అవుట్ పోస్టులు పెట్టి, పోలీసులు పెట్టి, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ముఖ్యమంత్రి గారు ఒక పక్క దాన్ని నిర్మూలించేదానికి సర్వశక్తుల చేసి దాదాపు కంట్రోల్కి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఇటువంటివన్నీ మంచి కార్యక్రమాలు చేసేదానికి చేస్తుంటే ఏదో ఒకటి చేయాలి, రాష్ట్రాన్ని అల్లరి పాలు చేయాలి, అల్లరి సృష్టించాలి, విభేదాలు సృష్టించాలి అని చేసే కుట్రలు తప్ప ఇంకా వేరే లేదు. వాళ్ళు చేస్తూ ఉండే తప్పులు, చేసిన 5 ఏళ్లలో చేసిన తప్పులు, లిక్కర్ మాఫియా, గంజాయి, భూ కబ్జాలు, ఇవన్నింటినీ వాళ్ళ చుట్టూ మెడ చుట్టూ వాళ్ళందరూ ఆఖరికి ముఖ్యమంత్రితో కూడా సన్నిహితంగా ఉండే పిఏ కేఎన్ఆర్ కూడా వేల కోట్లు సంపాదించుకున్నారనేసి రోజు చూస్తున్నాం. ఇన్ని పెట్టుకొని వీటినన్నింటినీ మీరు ఎందుకు ఇంకా మీరు ఆ పార్టీలో ఇవన్నీ తెలిసి వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప
నేను ఒకటే కాపు సోదరుల్ని, కాపు నాయకుల్ని కూడా అడుగుతున్నా. మీకేమైనా సంపాదించుకున్నారా? మీకేమైనా చేశారా? మీ పేర్లల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకుల పేర్లు ఒకరికైనా ఈ అన్యాయం చేశారు, ఆ గవర్నమెంట్‌లో దోచుకున్నారని వచ్చిందా? అంతా ఒక కులము వాళ్ళే దోచుకున్నారు, దాచుకున్నారు తప్ప మిగతా ఏ కులం వాళ్ళైనా దోచుకున్నారా? దాచుకున్నారా? అవి ప్రశ్నించకుండా మీరు అభివృద్ధి చేసి దేశం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలనే నాయకుడిని మీరు నిందించడం తప్ప వేరే అది కూడా మీ నాయకుడు చెప్తే మీరు నిందిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాపు నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు విమర్శలు మాని మీరు చేసిన తప్పులు అప్పుడు వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు చేసిన అక్రమాలని దానిపైన మీరు చేరి మీటింగ్లు పెట్టి విమర్శించి మంచి పాలనకు సహకరించాలనేసి, మంచి నాయకత్వానికి సహకరించాలని మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనేసి కూడా తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు ఉండే కూటమి ఎమ్మెల్యేలోనా, అదే స్థానిక ఎమ్మెల్యే, అదే కూటమి ఎమ్మెల్యే సహకరించేది. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వము అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు చేస్తున్నారు. ఇది నాయకుల చేతుల్లో. ఇది ఒక ఎమ్మెల్యే. నేను ఒకటే చెప్తున్నా, నాకు పాప పుణ్యం ఒకటి కూడా నాకు తెలియదు. నేను ఒకరికి మంచి చేయాలి, ఇంకొకరికి చెడ్డ చేయమని నేను ఎవరికి చెప్పలేదు. ఈ టీడీఆర్ మండలి అయితేనేమి, కుంభకోణాలు గత ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే చేసిన తప్పులన్నీ కూడా వెలుగులోకి మేము చెప్పాం, మీటింగ్లలో చెప్పాం. వాటి పని ఒకటి చేసుకుంటా పోతా ఉంది, ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు నేనే వచ్చి చూపిస్తుంటా. ఇప్పుడు చెప్తున్నా, నేనేం సహకరించేది, నేను ఆల్వేస్ వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష పడాలని కోరుకుంటున్నా, ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆఖరికి దేవుణ్ణి కూడా, భగవంతుడా మీరు తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష వేయండి అని భగవంతుని కూడా కోరుకుంటున్నా.